హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉసిరి మెంతికాయ ఎలా పెట్టుకోవాలో తయారు చేసే విధానం చూద్దాం. అయితే ఉసిరికాయలు ఈ మాఘమాసం వరకే సీజన్ వరకే అయిపోతాయి. మనకి కార్తీక మాసం నుంచి మాఘమాసం వరకు వస్తాయండి. పచ్చడి సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయలో సి విటమిన్ బాగా ఉంటుంది. ఉసిరికాయలని ఉసిరి మెంతికాయ, ఉసిరి ఆవకాయ, ఉసిరికాయ పచ్చడి కింద సంవత్సరం పొడవునా మనం తింటాం. రెసిస్టెన్స్ పవర్ను కూడా పెంచుతుంది. ముందుగా ఉసిరికాయలను బాగా కడుక్కొని వాటిని ఆరబెట్టి బాగా తుడిచి నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె, వేరుశనగ నూనె అయితే వేరుశనగ నూనె తీసుకుని అందులోకి మనం గులాబ్ జామ్ వేయించుకున్నట్టు దూరగా ఈ ఉసిరికాయలని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకుని ఆ నూనెలోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఇంగువ వేసుకుని కాగిన తర్వాత ఆ నూనెని కూడా పక్కకు పెట్టాలి. చల్లార్చిన తర్వాత పొడిగా ఉన్న గిన్నెలోకి ఈ నూనె ఆవాలు, మెంతులు, ఇంగువ ఉన్న నూనెని వేసుకుని 2 గ్లాసుల కారం, 1 గ్లాస్ సాల్ట్, హాఫ్ గ్లాస్ ఆవాలు, మెంతులు దోరగా వేయించుకుని పొడి చేసుకుని పక్కకు పెట్టుకున్న హాఫ్ గ్లాస్ మెంతుల పొడిని వేసుకుని కాస్త నూనెని కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఉసిరికాయలను అయితే దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకున్న వాటిని కూడా గిన్నెలోకి వేసుకుని బాగా చేతితో కలుపుకోవాలి. బాగా పైకి కిందకి కలిపిన తర్వాత కాస్త నూనె పడుతుందంటే ఇంకాస్త నూనె కలుపుకొని వేసుకుని వాటిని ఈ సంవత్సరం పొడుగునా మనకి నిల్వ ఉంటుంది కదండి, ఒక గ్లాస్ జార్లో భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్న తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఊరిన తర్వాత వాటిని వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది సి విటమిన్ కలిగి ఉంటుంది అండ్ ఇంకా మనకి రెసిస్టెన్స్ పవర్ కూడా పెంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.